హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పెద్దమ్మ చేతి వంటలో ఈరోజు మేము కేక్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. గోధుమ పిండితో కప్పుడు గోధుమ పిండి తీసుకున్నాము, 2 స్పూన్లు మైదా తీసుకున్నాము. తురుముకోవాలండి, నలకొట్టేసుకోకండి, గడ్డలు గడ్డలుగా కరగదు. ఆయిల్ వేసుకోవాలండి, మేము రైస్ ఆయిల్ వేసుకుంటున్నాము, బాస్మతి ఆయిల్ వేసుకుంటాము. వేరే గిన్నెలోకి మార్చుకున్నాం. ఇప్పుడు హాయండి, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. పొయ్యి మీద పెట్టుకున్నామండి. హాయ్ ఫ్రెండ్, అదిగోండి కేక్ రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు పెట్టి ఇంకో 10 నిమిషాలు పెడతాము. కేక్ రెడీ అయిపోయిందండి. పెద్దమ్మ చేతి వంటలో ఇవాళ కేక్ తయారు చేసుకుంటున్నాము. నేను చెప్పిన కొలతల్లో మీరు కేక్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. గోధుమ పిండితో తయారు చేసుకున్నాము. నేను చూపించిన కొలతలతో మీరు చేసుకోండి. కేక్ గోధుమ పిండితో తయారు చేసుకున్నాము. చాలా బాగా వచ్చింది కేక్. నేను కూడా తయారు చేసుకున్నాను. హాయ్ అండి. చాక్లెట్ తెచ్చుకున్నాం, డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చాము, కరగబెట్టామండి. ఇప్పుడు కేక్ మీద దానికి కేక్ మీద వేసుకుంటున్నాం. అది వేసినాక మళ్ళీ ఒకసారి మీకు చెప్తామండి. హాయ్ అండి, చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. మాది కట్ చేసుకున్నామండి. కట్ చేయరా. హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండితో మేము కేక్ తయారు చేసామండి. చూసారా ఎంత మెత్తగా బాగుందో కేక్, స్పాంజీ లాగా ఉందండి. స్పాంజీ లాగా
వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. కామెంట్లు పెట్టండి ఫ్రెండ్.